అట్లాగే అప్పుడు గుజ్జర్ల ఉద్యమం దాదాపుగా 100 రోజుల పైన జరిగింది. పటేళ్ల ఉద్యమం జరిగింది. ఇట్లా ప్రతి ఉద్యమానికి 100 రోజులు, 200 రోజులు, 300 రోజులు. ఉద్యమం అంటే ఇదివరకు నిరసన అంటే ధర్నా రాస్తారో ఉండేది. ఇప్పుడు అట్ట కాదు. ఉద్యమం అంటే అందరూ కూర్చుంటారు, 3 పూట్ల తింటుంటారు, ముప్పొద్దులా డాన్సులు వేస్తుంటారు, గంతులు వేస్తుంటారు. అది ఉద్యమం మీద నాకు అర్థం కాదు. అంటే ఒక సామరస్య పరిష్కారం చూపిస్తుంది భారతీయ జనతా. ఇందాక మీరన్నట్టు రైతులది కూడా ఎర్రకోట మీదకి జెండా ఎగరేసి అన్ని రోజులు వాళ్ళు చేశారంటే, పంజాబ్ రైతులు చేసిన ఎవరు చేసినా అక్కడ కూడా బీజేపీ సానుకూలంగా వ్యవహరించింది అనేది వచ్చింది. ఇప్పుడు కూడా అలా చేసి సానుకూలం అందామా? ఇప్పుడు మీరేం వెనక్కి తగ్గిందని ప్రతిపక్షం సంతోషపడుతోంది, ప్రెషర్ గ్రూప్ సంతోషపడుతుంది. అంటే కొన్ని సందర్భాల్లో తప్పదా ఒక వెనకడుగు వేస్తే తప్పేంటి? నేను అంటోంది వెనకడుగు వేయడం వేరు, నువ్వు తప్పని ఒప్పుకోవడం వేరు. అవును. ఇప్పుడు విద్యాశాఖ భారతదేశంలో 184 పేపర్ లీకేజీలు అయినాయి. ఒక్కసారైనా విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశాడా? లేదు. ఇంకోటి, ఆ పరీక్షలు ఏళ్ల తరబడి నెలల తరబడి పెండింగ్ పడాయి ఇదివరకు. ఇప్పుడు విత్ ఇన్ డేస్ 45 days లో ఏ స్థాయిలో చేశారు? ఆర్మీని దించి చేశారు. యుద్ధ విమానాలతో తీసుకొచ్చి పేపర్లు పెట్టారు. ఎందుకు? వ్యవస్థ మీద నమ్మకం లేకపోవడం. అంత సిన్సియర్ గా చేశారు. కానీ లీకేజీకి బాధ్యత వహించాలి కదా, ఇప్పుడు అది జరిగిందా? నేను అంటుంది అదే, లీకేజీకి బాధ్యత వహించాల్సింది అధికార మంత్రి అంటనా. మంత్రి అయితే కనుక నిన్నగాక మొన్న పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు స్టేట్మెంట్ ఇస్తుంది.